నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటూ ఒక చెల్లి మనకు కామెంట్ పంపించింది. అన్న, రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మూడేండ్లలో ఏం చేయబోతుందన్న ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంది ఉంది చెల్లె. ఆ చెల్లె కోసం ఒక పాట కూడా పంపించింది. బతుకమ్మ పాట డబ్బింగ్ సాంగ్ రాసి పంపించింది. ఓకే చెల్లె, మీకోసం పాడతాను ఆ పాట. సో రెండేళ్లలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఫ్రీ బస్సు పెట్టి ఆడపిల్లలను ఇబ్బందికి గురి చేయడం, భూముల కబ్జాలు, పురుగుల అన్నము, ఫ్యూచర్ సిటీతోని అబద్ధాలు, విద్యార్థుల గోసలు, రైతుల సావులు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి తప్ప ఇంకా ఏమీ చాతగాదు. సో చాతగాకనే ఈ మూడేళ్ల పాలన ఎలా చేస్తున్నారంటే, సిట్ అనే పేరుతోని డ్రామాలు, డైవర్షన్ కేసులేసి కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద, కేసీఆర్ గారి మీద కూడా ఈ 4 ఏండ్లు ఇట్లనే జరుగుతుంది. 4 ఏండ్ల తర్వాత 5 ఏండ్లలో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఆ ఎలక్షన్లలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త డ్రామా ప్లాన్ చేస్తుంది. 12 గ్యారంటీలతోని మళ్ళీ ప్రజల్లో కొన్ని అబద్ధాలతోని వస్తుంది. సో ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం డ్రామా ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రజలు మళ్ళీ త్వరలోనే ఎలక్షన్లు రావాలని కోరుకుంటున్నారు. సో ఒకసారి ఆ చెల్లి పంపించిన ఒక పాట మీకోసం పాడుకుందాం. చెల్లెమ్మ, ఆ పాట మీకోసం ఒకసారి. గుంపు మేస్త్రి అంటా వలలు, గుడిసెలు గూల్చిండే వలలు, నీ కింద మంత్రులంతా వలలు, వాటలు వంచిండ్రే వలలు, మేము నమ్మి ఓటు వేస్తే వలలు, నడ్డి విరిసినారే వలలు, వద్దు వద్దనుకుంటూ సందమామ, వాళ్ళ కోటు వేస్తే సందమామ, బూతు మాటతోటి సందమామ, భూములన్నీ కబ్జా సందమామ, లంగలంతా కలిసి సందమామ, నిండా ముంచినారే సందమామ, మూలకున్న పాటి సందమామ, దొంగ హామీలిస్తే సందమామ, ఆశకు ఓటేస్తే సందమామ, గోసాల బతకాయ సందమామ, రేవంతు పాలనలో ఓరన్న రెడ్డిల పాలన ఏ మాయన్న, 6 గ్యారంటీలతో ఓరన్న అడ్డంగా ముంచినాడే మాయన్న, బంగారం అంటివి సింగారం అంటివి, అడ్డమైన అన్ని హామీలు ఇస్తేవి, దొంగ మాటలతోటి లంగా మాటలతోని ఒడ్డుకెక్కినాక తెడ్డు చూపిస్తేవి, ఏమేమి పాలనలో రేవంతు ఎడ్డి బతుకులాయరో రేవంతు, ఎడ్డి బతుకులాయరో రేవంతు, గుడ్డి బతుకులాయరో రేవంతు, రేవంతు పాలనలో ఓరన్న రెడ్డిల పాలన ఏ మాయన్న, బూతు మాటలాయరో ఓరన్న భూములు కబ్జాలయే మాయన్న. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెల్లె మంచి గట్టి పాటనే రాసింది. సో ఇంకా మీకు ఎలాంటి పాటలు కావాలో కామెంట్లో పెట్టండి, నేను పాడతాను. ప్రజల కోసమే మన ఛానల్ ఉంటుంది, మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. దయచేసి సపోర్ట్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.